సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ దగ్గరికి చాలా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చా. సో ఇది మూవీ లవర్స్కి చాలా నచ్చుతుంది. సో దీన్ని లాస్ట్ వరకు చూడండి. సో ఏంటంటే మొన్ననే రీసెంట్గా కల్కి సినిమా రిలీజ్ అయింది కదా, అది చూసాను అనమాట. కల్కి సినిమా సో ఎలా ఉందంటే ఒక నిజంగా ఫ్యూచర్లో వెళ్ళినట్టే ఉంది ఆ సినిమా చూస్తుంటే. చాలా రియలిస్టిక్గా ఉంది. గ్రాఫిక్స్ అవన్నీ చాలా రియలిస్టిక్గా తీశారు. మన బండోడు, ఓమ్రాత్, ఇవన్నీ ఆడికి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తున్నారు కదా ఓమ్రాత్కి. అండ్ బండోడు అంటున్నారు, లేదా ఏదేదో అంటారు. మీమ్స్ వస్తున్నాయి ఏంటి, ఆడికి ఇంత బౌంటీ ఇస్తాం ఎవడన్నా పట్టుకుంటే అని. ఏంటంటే ఎందుకు ఆడిని ఏం తీసుకొచ్చానంటే ఓమరావతి గాడిది అసలు ఆ గ్రాఫిక్స్ ఏంటి, అసలు అదేంటి, ఆడ అంత బడ్జెట్ పెట్టి తీసినాడు గ్రాఫిక్స్ ఎంత దరిద్రంగా తీసాడంటే, మన వాళ్ళు తీస్తారు గ్రాఫిక్స్ ఎంత నీట్గా వస్తాయి తెలుసా. చాలా బాగా వచ్చింది గ్రాఫిక్స్, ఎక్కడ చాలా రియలిస్టిక్గా ఉంది. బాబా ఏం తీసారండి. మొత్తం విఎఫ్ఎక్స్ టీమ్కి సెల్యూట్ అనమాట, అంత బాగా తీశారు. అండ్ ఇంకా సినిమా మొత్తం మహాభారతం గురించి ఉంటుంది. ఇంకా సినిమా డీటెయిల్గా చెప్తే స్పాయిలర్ కింద అయిపోద్ది, మొత్తం చెప్పను. సో సినిమా దేని గురించి ఉంటుంది జస్ట్ మీకు బ్రీఫ్గా చెప్తా అంతే. సినిమా ఏంటంటే సినిమా చూసినంత వరకు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ మీకు కొంచెం బోర్ కొట్టచ్చు. నాకు కూడా చాలా బోర్ కొట్టింది ఫస్ట్ హాఫ్ అయితే. ఎప్పుడైపోద్దిరా బాబు ఈ తలపోటు ఏంట్రా బాబు అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మెల్లిమెల్లిగా అందుకుంటుంది. అంటే మనం జాగింగ్ చేస్తున్నప్పుడు మెల్లిగా అందుకుంటాం చూడండి ఫోర్స్. ఫస్ట్ స్లోగా జాగ్ చేసి తర్వాత ఫాస్ట్గా చేస్తూ ఉంటాం రన్నింగ్. సో అలాగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నట్టు ఉంటుంది సినిమా. స్లోగా ఎక్కుతా లాస్ట్ అరగంటలో మీకు ఎక్కుతుంది. కిక్ ఫుల్గా ఎక్కేస్తుంది అనమాట లాస్ట్ అరగంట. సినిమా మామూలుగా ఎక్కదు. లాస్ట్ అరగంట అప్పుడే అయిపోయిందా ఏంట్రా, ఇది అయిపోయిందా, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. మనకి ఫస్ట్ అంతా చిరాకు దొబ్బిందంతా మర్చిపోతాం. ఇంకా ఆ లాస్ట్ అరగంట చూసి అయ్యి బాబోయ్ ఏం హైప్ రా బాబు అనిపిస్తుంది. ఆ హైప్ తోటే థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఖచ్చితంగా అందరూ అదే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. నేను కూడా అదే ఎక్స్పీరియన్స్ చేశాను, మిగతా వాళ్ళు కూడా అదే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక షార్ట్ అయిన వెంటనే ఇంకొక షార్ట్ వస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కాకపోతే చాలా టైం పడుతుంది అది అవ్వడానికి. బట్ మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకొంచెం ఉంటే బాగుండు, ఇంకేమైనా రివీల్ చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. సో అదేనండి ఆడియన్స్ని గ్రాప్ చేయడంలో ఉండే యొక్క లక్ష్యం డైరెక్టర్కి. సో ఆడియన్స్ని గ్రాప్ చేయాలంటే ఇంకా కావాలనిపించాలి ఆడియన్స్కి ఏదైనా. అలా చేసిన డైరెక్టర్ ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు ఈయన వే ఆఫ్ టేకింగ్ ఒకలా ఉంటుంది, మన రాజమౌళి గారి టేకింగ్ ఒకలా ఉంటుంది. ఆయన ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు హైప్ ఇస్తానే ఉంటాడు. ప్రతి సీన్కి హైప్ బేభత్సంగా వస్తుంది, అరుస్తూనే ఉంటారు. రాజమౌళి ఒకటి, మళ్ళీ మన పూరి జగన్నాథ్ గారు, వీళ్ళిద్దరూ హైప్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వదు. కొత్తగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఒకళ్ళు చేరారు, ఆయన కూడా అంతే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ హైప్ మిస్ అవ్వదు. అలా వెళ్తానే ఉంటుంది, హైప్ బీభత్సంగా ఉంటుంది. బట్ ఈయన ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్ళాడు సినిమా. ఫస్ట్ ఏంటంటే ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి మొత్తం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళి లాస్ట్కి మనకు హైప్ ఎక్కిచ్చాడు ఫుల్గా. అర్థమైందా? బీభత్సంగా ఉంటుంది సినిమా చూస్తే. నిజంగానే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇలా జరగచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? సో సినిమా అందరూ చూడండి, చాలా మంచి సినిమా. అండ్ ఎవరైనా పేరెంట్స్తో కానీ ఎవరితో అయినా వెళ్ళాలనుకుంటే ఇందులో సీన్లు ఉంటాయేమో అనుకోకండి, ఏముండవు. సూపర్గా ఉంటుంది సినిమా మట్టుకి. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే మిగతావి ఫైట్స్ ఇవన్నీ కామన్, చాలా బాగుంటాయి ఫైట్లు కూడా.
ప్రభాస్ గారు చేసిన ఫైట్లు బేవచ్చంగా ఉంటాయి. అండ్ దిశా పత్ని ఆబ్వియస్లీ అందంగా ఉంటుంది. తను స్లిమ్గా ఉన్న సెక్సీగా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ దేని గురించి చెప్పాలి? ఇంకా అదొక్కటే కాదు, తన యాక్టింగ్ అంటే దాంట్లో పెద్ద రోల్ ఏం లేదు తనకి చెప్పాలంటే. జస్ట్ ఏదో చిన్న రోల్ ఉంటుంది, దిశా పత్ని చిన్న రోల్ ఉంటుంది. ఆ తర్వాత దిశా పత్ని ఏమైందో కూడా చూపించారు సినిమాలో. చాలా మంది అలా ఎగిరిపోతూ ఉంటారు. చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. బట్ తర్వాత ఏం జరిగింది, ఆ క్యారెక్టర్కి ఏమైందో తెలియదు. ఆ క్యారెక్టర్ ఎక్కడితో అంతమైపోద్ది. మేబీ నెక్స్ట్ ఇంకా పార్ట్స్ వస్తాయి కదా, మార్వల్ లాగా దీనికి కూడా పార్ట్స్ వస్తాయి అనమాట. పార్ట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో రివీల్ చేస్తారనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ని డిఫరెంట్ కింద. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో, మీరు చూడండి. డిఫరెంట్ ఎన్నో క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నిటి గురించి చెప్పేసానంటే మీ ఫన్ మిస్ అయిపోతారు. సో అన్నీ చూడండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే నార్మల్ 2Dలో చూడకండి, 3Dలో చూడండి. 3Dలో చూడడం వల్ల సినిమా చాలా బాగుంటుంది. ఏంటది, మహాభారతంలో జరిగిన అంశాలు ఇవన్నీ చాలా బాగా అనిపిస్తాయి మీకు 3Dలో చూస్తే. కొన్ని నాకు ఇంకోటి ఏంటంటే, గ్రాఫిక్స్ అంతా బాగుంది కానీ కొన్ని గ్రాఫిక్స్ ఏంటంటే కొంచెం అది యానిమేటెడ్ టైప్లో పెట్టేశారు. ఇంకా రియలిస్టిక్ గ్రాఫిక్స్ లోగా పెట్టలేదు అనమాట. అవి యానిమేటెడ్ అనమాట, నార్మల్గా ఉంటాయి. మిగతాదంతా అబ్బబ్బా చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మిగతా ఏం జరిగినా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అర్థమైందా? ఈ సినిమా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మేబీ గ్రాఫిక్స్తోనే చేసి ఉంటారు. అండ్ ఇంకా విలన్ క్యారెక్టర్ అంటారా, విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మనం మెయిన్ విలన్ ఒకడు అనుకుంటే అసలు ఆడికంటే తోపు విలన్ ఒకడు ఉంటాడు. ఎవరు అనుకున్నారు? కమల్ హాసన్. ఆయన యాక్టింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువే ఉంటది, కానీ ఆ చేసిన తక్కువ కూడా చాలా మంచి డైలాగులు ఉంటాయి ఆయనకి. ఎన్ని యుగాలు మారినా మనుషులు మారలేరు అని ట్రైలర్లో చూపిస్తాడు ఆ డైలాగు. సో ఆ డైలాగు ఇంకా కొన్ని సీన్లు ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. ఆయన చేసే సీన్లు అబ్బబ్బబ్బబ్బ ఏముంటాయండి. నెక్స్ట్ పార్ట్లో కమల్ హాసన్కి బేవత్సమైన రోల్ ఉంటుంది అనుకుంటా. ఇంకా ఆయన సినిమా కూడా రాబోతుంది కదా నెక్స్ట్ మంత్. ఏంటి, భారతీయ 2 వస్తుంది. చూద్దాం అది ఎలా ఉంటుంది. అది బేవత్సంగానే ఉంటుంది నాకు తెలిసి. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చింది భారతీయుడు ఫస్ట్ పార్ట్. రామ్ పోతినేని సినిమా వస్తుంది కదా, ఆయనది కూడా సినిమా బేవత్సంగా ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం పూరి జగన్నాథ్ పార్ట్ 2 ఎలా తీస్తాడు ఆయన కూడా. అండ్ ఇంకేంటంటే, ఇంకా ఈ సినిమాలో మ్యాక్సిమం పౌరాణికం టైప్లో ఉంటుంది. అంటే పౌరాణికం కాదు, పౌరాణికం విత్ సైన్స్ యాడ్ చేస్తాడు అనమాట. సైఫై మూవీ అంటారు చూసారా, ఆ టైప్లో ఉంటుంది మూవీ. ఏంటంటే మన ప్రీవియస్గా జరిగిన స్టోరీని తీసుకుని దాన్ని డిఫరెంట్గా ఎలా చూపించాలనేది ఆయన చూపించాడు అనమాట. చాలా డిఫరెంట్గా చాలా బాగా చూపించాడు. అండ్ ఎందుకంటే మహాభారతం గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నాకు దాని మీద అంత నాలెడ్జ్ లేదు. సో దాని గురించి ఎక్కువ మాట్లాడను. మళ్ళీ ఏమన్నా తప్పులు అయితే నేను అనవసరంగా ఎవరిని హర్ట్ చేయడానికి నేను రాలేదు ఇక్కడ. ఎందుకంటే ఎవరి ఫీలింగ్స్ హర్ట్ చేయకూడదు, ఎవరి నమ్మకాలు వాళ్ళే అనమాట. సో మహాభారతం అనే కాదు, ఏదైనా ఎవరి నమ్మకాలు వాళ్ళే, ఎవరు చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి తీశారో అప్పటి నుంచి హై బడ్జెట్ సినిమాలు బేవత్సంగా రావడం మొదలెట్టి, ప్రతి కూడా హై బడ్జెట్ సినిమాలు తీయాలి, హై బడ్జెట్ తీయాలి, గట్టిగా తీసేయాలి, బేవత్సంగా తీసేయాలి అనుకుని ఎన్నో తీశారు. బాలీవుడ్ వాళ్ళు బేవత్సమైన సినిమాలు ఎన్నెన్నో తీశారు. ఏదో సినిమా పేరు మర్చిపోయాను కానీ అందులో అమితాబ్ బచ్చన్, మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ కాదు, అమితాబ్ బచ్చన్ మెయిన్ రోల్ కింద ఉంటాడు, పైరేట్స్ కింద ఉంటారు అనమాట. ఆ సినిమా ఒకటి తీశారు, అదే అటర్ ఫ్లాప్ అయింది. వాళ్ళు ఇంకా చాలా సినిమాలు తీశారు. రణ్వీర్ సింగ్ ఒక సినిమా వచ్చింది, అది పోయింది.
ఎన్నో తీసారబ్బా. బాలీవుడ్ వాళ్ళు చాలా సినిమాలు తీద్దాం అనుకున్నారు, మన కాంపిటీషన్ గా చాలా తీద్దాం అనుకున్నారు, ఎన్నో తీద్దాం అనుకున్నారు, బట్ ఏది వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మన మన ఆంధ్ర వాళ్ళతో కొలాబరేట్ చేసుకుని సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు చాలా షో చేశారు అనమాట బాలీవుడ్ వాళ్ళు. ఏ వేస్ట్, మీ టాలీవుడ్ పెద్ద వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. ప్రతిదీ మీకు కావాలంటే ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసుకోండి. టాలీవుడ్ వేస్ట్, ఎందుకు పనికిరాదు, మీరు తీసేయన్ని సొల్లు సినిమాలు అన్నట్టు మాట్లాడేవాడు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళే మన వాళ్ళతో కొలాబరేట్ అయ్యి సినిమాలు, ఎన్ని సినిమాలు తీస్తున్నారు, బోల్డ్ సినిమాలు తీస్తున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఒకటి వచ్చింది, వెంకటేష్ తో కలిపి తీశారు. అందులో సల్మాన్ ఖాన్ తెలుగులో కూడా మాట్లాడతాడు. అలాగా చాలా అంటే చాలా సినిమాలు వస్తున్నాయి మన వాళ్ళతో కొలాబరేట్ అయ్యి. సో మనం అలా అని మనం గొప్పలకి వెళ్ళిపోకూడదు. మనం ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. మన డైరెక్టర్లు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. ఇంకా మన టాలీవుడ్ ఇంకా ఇంకా ఇప్పుడు ఈ రేంజ్ లో ఉంది, ఇంకా 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 వెళ్తానే ఉండాలి. దానికి లిమిట్ ఉండకూడదు. చాలా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా తోపు ఇండస్ట్రీలా మారాలి. బేభత్సమైన రేంజ్కి వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి మన టాలీవుడ్ ఇండస్ట్రీ. అండ్ ఇంకా స్టూడియోస్ ఇవన్నీ పెరిగితే ఇంకా బాగుంటుంది మన ఇండస్ట్రీ. అక్కడే కాదు, హైదరాబాద్లోనే కాదు, ఇక్కడ ఆంధ్రాలో కూడా స్టూడియోస్ బేభత్సంగా పెరిగినాయి అంటే ఒక రేంజ్లో వెళ్తుంది సినిమాటోగ్రఫీ. ఒక ఐమాక్స్ కెమెరా కానీ, ఆరీ అలెక్సా కానీ ఇలాంటి కెమెరాలు మన అద్దెకి తెచ్చుకోవాలంటే చాలా లక్షల్లో ఉంటాయి. సో అలాగా మన రేంజ్ ఇంకా పెరిగిందంటే అది కూడా వాళ్ళు కూడా రేటు కొంచెం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే రేంజ్ పెరిగే కొద్దీ అవన్నీ పెరుగుతూనే ఉంటాయి, మన ఛాన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి, రేటు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నాను. బట్ మ్యాక్సిమం అందరూ వాడేది యారీయే వాడతారు ఎక్కువ, అండ్ రెడ్ కెమెరా కూడా వాడతారు. ఇప్పుడు సోనీ కెమెరాతో కూడా కొంతమంది తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. సోనీవి కూడా సినీ కెమెరాలు ఉన్నాయి, కెనాన్వి కూడా ఉన్నాయి. బట్ అవి తక్కువ తీసి, అంత ఎక్కువ అయితే వాడరు. ఎక్కువ రెడ్ కానీ, ఆరీ అలెక్సా కానీ ఇవే వాడతారు ఎక్కువ. ఆరీ అలెక్సానే కాదు, ఆరీలో డిఫరెంట్ చాలా టైప్స్ ఉంటాయి, అవి వాడతారు అనమాట. ఆరీ మనం కొనుక్కోవాలంటే 50 లక్షలు ఎంతో ఉంటుంది, 50-70 లక్షలు ఉంటుంది. దాని బదులు ఏదైనా వేరే ఏదైనా పెట్టుకుని చేసుకోవచ్చు, అద్దెకి తెచ్చుకుని చేసుకోవడం బెటర్. అదే రెడ్ కెమెరా అయితే మీకు బేసిక్ అయితే 20 లక్షలు ఉంటుంది రెడ్ కెమెరా. సో అదనమాట. సో మనకు అనిపిస్తుంది 20 లక్షలు తక్కువే అనిపిస్తుంది, బట్ 20 లక్షలు కూడా ఎక్కువే చెప్పాలంటే. 20 లక్షలకి ఎన్ని చేయొచ్చండి. ఒక కెమెరా, జస్ట్ మన కెమెరా ఒకటే, బాడీ ఒకటే వస్తుంది, అది కూడా లెన్సులు రావు మళ్ళీ, అర్థమైందా? సో బట్ సినిమా అంటే పిచ్చున్నవాడికి ఇదేం లెక్క ఉండదండి, ఎంతైనా వెళ్తాడు ముందుకు, ఎంతైనా ముందుకు వెళ్తానే ఉంటారు అనమాట. సినిమా పిచ్చి ఉందనుకో, ప్యాషన్ ఉంటే ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఆ ప్యాషన్ ఎప్పుడు వదులుకోకండి, చెయ్యండి, ఇంకా ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్తానే ఉండండి, వదులుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే, కల్కి కొంతమందికి అర్థమైపోయి ఎందుకంటే మహాభారతం తెలియని వాళ్ళు కొంచెం అర్థం కాకపోయి ఉండొచ్చు. సో ఇంకొకసారి చూడండి, అప్పుడు క్లియర్గా అర్థమైపోద్ది. లేదంటే మీకు పూర్తిగా స్టోరీ తెలుసుకోవాలంటే మహాభారతం బుక్ ఉంటుంది, అది చదవండి పూర్తిగా. ఈ టీవీలు ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటారు డైరెక్టర్లు, చిన్న చిన్న మార్పులు కూడా చేస్తారు. అందులో బెస్ట్ చూసుకుని ఆ మహాభారతం చదవండి. ఇంకా మిగతా వాళ్ళు రాసిన మహాభారతం ఒక్కొక్క డిఫరెంట్గా వేస్తాడు. కొంతమంది ఒక్కొక్క క్యారెక్టర్కి హైప్ ఇస్తారు, కొన్ని క్యారెక్టర్లను తగ్గించేస్తారు, అర్థమైందా? సో రియల్గా ఎవరైతే రాశారో అదే చదవండి అనమాట. అప్పుడు అందులో మీకు క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు అదేంటి దూరదర్శన్లో వచ్చేదో ఎంటీవీలో వచ్చేదో, ఎంటీవీ కాదు, స్టార్ ఏదో ఛానల్ ఉండేది, దాంట్లో వచ్చేదేమో మేబీ మహాభారతం ఒక పార్ట్. ఇందులో ఇప్పుడు హాట్స్టార్లో వస్తుందంట. సో అందరూ రికమెండ్ చేస్తున్నారు, అది చూడండి అండి. బట్ అదేంటంటే అది ఎంతో కొంత మార్పులు చేస్తాడు డైరెక్టర్ అనేవాడు, మార్చకుండా ఏమున్నాడు. అదే దాని బదులు మనం
ఇది తీసుకుని దీంట్లో చేయొచ్చు కదా. చేయడం కదా, దీంట్లో చదువుకోవచ్చు కదా. మహాభారతం ఒరిజినల్ది ఉంటుంది కదా పుస్తకం. బట్ ఒరిజినల్ చదవాలంటే చాలా ఓపిక ఉండాలి. ఖచ్చితంగా చదువుకుంటూ వెళ్ళాలంటే బోల్డ్ టైం పడుతుంది. సో అలా అని వదిలేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఎందుకంటే మన హిస్టరీ గురించి తెలుసుకోవడం తప్పు కాదు. సినిమాలు అవన్నీ చూసి హిస్టరీని తెలుసుకుందాం అనుకుంటే అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమాల్లో ఎవడికి నచ్చినట్టు వాడు మార్చేసుకుంటాడు. కమర్షియల్ వాల్యూ పెంచుకోవడానికి ఏంటంటే ఒక క్యారెక్టర్ని తగ్గిస్తాడు, ఒక క్యారెక్టర్ని పెంచేస్తాడు. బట్ రియలిస్టిక్గా ఏం జరిగింది, అసలు రియలిస్టిక్గా ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ పుస్తకం చదవండి. అప్పుడు తెలుస్తుంది. చాలా మటుకి మనకి రియలిస్టిక్గా జరిగిన స్టోరీల నుంచే ఈ పుస్తకాలు వస్తాయి. పుస్తకాల నుంచి మళ్ళీ సినిమాలు తీస్తారు. ఎప్పుడైనా గమనించారు లేదో. ఇప్పుడు హ్యారీ పాటర్ అనేది కొంచెం ఫిక్షనల్ అనుకోండి. బట్ ఇదేంటిది గాడ్ ఫాదర్ సినిమా ఏంటంటే ఆ మ్యారియో పుజో అనే పుస్తకం నుంచి వచ్చిందనమాట. అండ్ ఇంకా చాలా సినిమాలు అలాగే పుస్తకాల నుంచి తీయబడి ఉంటాయి. మళ్ళీ నార్నియా కూడా అంతే. అలా చాలా పుస్తకాలు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటారు. అది చదివినోడికి నచ్చినోడికి ఏముంది, తీయాలనిపించింది అనుకో సినిమా తీస్తాడు దాని మీద. సో ఏంటంటే మీరు ముందు పుస్తకం చదవండి. పుస్తకం చదివే ఓపిక ఉందనుకో ఎంతవరకైనా వెళ్ళచ్చు. పుస్తకం చదివే ఓపిక లేదనుకో ఆ టీవీలు చూసి ఇవి చూస్తే మీకు ఏం అర్థం అవ్వదు. వాళ్ళు ఏం చెప్తారో అదే మీరు రియాలిటీ అనుకుంటారు. బట్ అది రియాలిటీ కాదు. సో పుస్తకం చదవండి. పుస్తకం చదివే హ్యాబిట్ చేసుకోండి. అప్పుడే మీరు బాగా బాగుపడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఇంకా మళ్ళీ కల్కి సినిమాకి వస్తే, అంటే పురాణాల్లో చెప్పబడినట్టు విష్ణుమూర్తి అవతారం ఇది కల్కి అనేది. ఈ అవతారం అంటే అంతా మొత్తం ఎర్త్ అంతా చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు అప్పుడు విష్ణు మళ్ళీ వస్తాడంట. సో ఎప్పుడు వస్తాడో అది నెక్స్ట్ పార్ట్లో వస్తారా లేదా ఇంకో తర్వాత పార్ట్లో రిలీజ్ అవుద్దో తెలీదు అంటున్నారు. మళ్ళీ 60% కంప్లీట్ అయిపోయిందంట సినిమా అయితే, సెకండ్ పార్ట్ది. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూద్దాం. ప్రొడ్యూసర్ కూడా బాగా పెట్టాడు డబ్బులు దీనికి, బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. హైప్ బేవచ్చంగా, లాస్ట్ అరగంట హైప్ బేవచ్చంగా ఉంటుంది అన్నాను కదా. ఆ అరగంట హైప్ మీకు మ్యూజిక్ ఇంకా హైప్ తీసుకెళ్తుంది. నరాల్లో ఎక్కుతున్నట్టు ఉంటుంది, ఒక డ్రగ్ లాగా. ఫస్ట్ ఇక్కడ ఎక్కించామనుకో నరాల్లో, ఇక్కడి నుంచి ఇలా 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 మెల్లమెల్లగా ఎక్కడానికి స్లోగా టైం పడుతుంది. టైం పట్టి ఇలా వెళ్ళి లాస్ట్ అరగంటకు వచ్చేసరికి ఒకేసారి హార్ట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా అప్పుడు మొత్తం బాడీ ఎక్కేస్తుంది. అంత ఫస్ట్ హాఫ్ అలా ఉంటుంది అనమాట. అంత స్లోగా వెళ్తున్నట్టుండి అలా 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 జమ్మని ఎక్కుతుంది. ఆ ఎక్కినప్పుడు ఇంకా హైప్ కావాలి, నాకు ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఆడియన్స్ పల్స్ని క్యాప్చర్ చేశారు. ఆ లాస్ట్ అరగంటలో ఆడియన్స్ని క్యాప్చర్ చేస్తారు మొత్తం అందరిని. మిగతా ఫస్ట్ హాఫ్ మీకు చాలా చిరాకు దొబ్బినట్టే ఉంటుంది సినిమా, చెప్తున్నాను. అండ్ అది ఎందుకో మీరే చూసి తెలుసుకోండి. ఈ సినిమా ఏంటంటే వీళ్ళకి బాగా నచ్చుతుంది. ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళు ఉంటారో అండ్ మహాభారతం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా నచ్చుతుంది. అండ్ ఆడియన్స్కి నేను గమనించినట్టయితే, నేను సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే ఆడియన్స్ అందరూ అలాగే ఫీల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ చూసి చాలా చిరాకుగా ఉందన్నట్టే ఫీల్ అయ్యారు. తర్వాత నుంచి సెకండ్ హాఫ్ నుంచి స్లోగా అందుకుంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకోండి. ఓ సినిమా అలా ఉంటుంది, ఒక రేంజ్కి తీసుకెళ్తుంది మిమ్మల్ని లాస్ట్ అరగంట. సో అందరూ తప్పకుండా చూడండి. మళ్ళీ చూడలేని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. మళ్ళీ చూడండి సినిమా 2-3 టైమ్స్ చూడండి. అర్థం కాకపోతే సినిమా బాగుంది. అండ్ ఇంకా ఇప్పటి వరకు నాకు తెలిసి సరైన సినిమాలు ఏం రావట్లేదండి. చూద్దామన్నా ఏం అంత ఇంట్రెస్టింగ్గా లేదు. రీసెంట్గా బజే వాయువేగం దీనికి ముందు వచ్చిన సినిమా ఒకటి థియేటర్కి వెళ్ళాను. అది కూడా సినిమా బాగానే ఉంది. ఒకసారి అది కూడా చూడండి. అదేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ చెప్తాడు. అక్కడి నుంచి ఆడు ఎలా పైకి వచ్చాడు అనేది చూపిస్తాడు. నా సినిమా అది చాలా బాగుంటుంది.
చూడండి, అది కూడా సూపర్ ఉంటుంది సినిమా. అండ్ ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని కూడా అస్సలు ఇగ్నోర్ చేయడానికి లేదు. కల్కి అయితే అర్థమవుతుందా? అస్సలు దాన్ని మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి, అర్థమవుతుందా? ఓ అంతేనండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.